ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నాన్ స్టాప్ గా కొనసాగుతూ ఉండడం కాకురేపుతోంది. ఏపీ వ్యాప్తంగా 2 రోజుల నుంచి తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు పలు చోట్ల అవినీతి అక్రమాలను గుర్తించారు. ప్రధానంగా విశాఖ, విజయనగరం, తిరుపతి, ఎన్టీఆర్, కడప జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు, డేటాని పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల తీరుపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. 2 రోజుల సోదాల్లో లెక్కకు మించిన డబ్బు పట్టుబడ్డం, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం బయటపడడంతో ఏసీబీ అధికారులు ఆ దిశగా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బందికి ప్రైవేటు వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు గుర్తించారు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నా పలువురు సబ్ రిజిస్ట్రార్లు కొర్రీలు పెట్టడం, కమిషన్లు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు నిలిపేయడం చేస్తున్నట్టు బయటపడింది. కొన్ని చోట్ల ఫేక్ డాక్యుమెంట్లతో కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఏసీబీ విచారణలో వెల్లడైంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నెలవారీ వసూళ్లకు సంబంధించి కూడా దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులంతా లంచాల మత్తులో తూగుతున్నట్టు ఏసీబీ తేల్చింది. ఏపీ వ్యాప్తంగా 295 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుంటే వాటిలో పనిచేసే 860 మందిలో దాదాపు అందరిపైన లంచాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉండడం షాకిస్తోంది. దీంతో సబ్ రిజిస్ట్రార్లతో పాటుగా ఆఫీస్ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇక 2 రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. అటు డాక్యుమెంట్ రైటర్ల దుకాణాలు కూడా 2 రోజులుగా బంద్ అయిపోయాయి. లేటెస్ట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, మరి 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సోదాల్లో అనేక అక్రమాలు బయటపడుతూ ఉన్నాయి. చాలా మంది ఎంత లంచగొండి వ్యవహారాలు నడిపిస్తూ వస్తున్నారు ఇన్ని రోజులుగా అన్నది వెలుగులోకి వస్తుంది. మరి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఏసీబీ సోదాల్లో వెల్లడైనటువంటి విస్తుపోయే వాస్తవాలపైన ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రొసీజర్ ల్యాబ్సెస్తో పాటు అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ ఉన్నట్టుగా కూడా ఏసీబీ గుర్తించింది. ప్రధానంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తోంది. త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఆ రకంగా ఆ రిజిస్ట్రేషన్ సేవలు, ముఖ్యంగా రిఫార్మ్స్, అనేక కీలక రిఫార్మ్స్ని అమలు చేస్తూ వస్తుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది చాలామంది కూడా డబుల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, స్టాంప్ డ్యూటీకి సంబంధించి కావచ్చు, ఇట్లా వచ్చినటువంటి కొన్ని లూప్ హోల్స్ ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డబుల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎక్కడైనా అనుమానం వస్తుందని భావించినా, డాక్యుమెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఆ ప్రొసీజర్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయని గమనించినా కూడా కన్సర్న్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనుక రిజిస్టర్ చేయమని స్పష్టం చేస్తే పొరుగునున్నటువంటి మరొక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తోంది. సో ఏసీబీ అధికారుల తనిఖీలో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఇక రెండవది, ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులు, ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవనుకుని నడిపించడంలో ఈ ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏవైతే ఒక ప్రాపర్టీకి సంబంధించి 40 లక్షలతోటి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాల్యూతో వెళ్తే వాటిలో దాదాపుగా 0.5 నుంచి 4%, 5% వరకు కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఒక డాక్యుమెంట్ ప్రొసీజర్ మొత్తం క్లియర్గా ఉన్నా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కమిషన్లు ఇవ్వాల్సిన అంటూ కూడా పట్టుబడతారు. ఒకవేళ కమిషన్ ఇవ్వకపోతే వాటిని ఏదో ఒక కొర్రి పెట్టి నిలిపివేస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఉన్నాయి. అయితే డాక్యుమెంట్ రైటర్లు ముఖ్యంగా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ప్రైవేట్ వ్యక్తులుగా చలామణి అవుతూనే ఒక సపరేట్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు. అక్కడే టెస్ట్ వేస్తున్నారు. ఒకవేళ తమను కాదని రిజిస్ట్రేషన్ కోసం నేరుగా ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం క్లియర్ చేసుకొని ఎస్ఆర్ఓ వద్దకు వెళ్తే, సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్తే కనుక వాటిని ఒక సైన్ మార్క్స్, అంటే కొన్ని చోట్ల డాట్ పెడుతున్నారు, కొన్ని చోట్ల మార్కులు పెడుతున్నారు, కొన్ని చోట్ల ఫోల్డ్ చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ తోటి సింబల్స్ పెడుతూ ఇది డబ్బులు ఇచ్చింది, ఇది డబ్బులు ఇవ్వండి, ఇది కమిషన్లు ఇచ్చింది, ఇది కమిషన్లు ఇవ్వండి అనే దాన్ని ఐడెంటిఫై చేసేలాగా రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మన దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి స్వయంగా చెప్పింది, తాము 2.5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వచ్చాము, మా దగ్గర ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమీ లేవు, అయినా కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది తామని అడిగారు. కానీ దిక్కుచోత స్థితిలో ఈరోజు ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చామంటూ కూడా సదరు గొల్లపూడికి చెందినటువంటి ఒక వ్యక్తి
స్వయంగా టీవీ నేను చెప్పారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక దందా నడుస్తుంది. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు తెలియట్లేదా, లేదా డీజీలకు తెలియట్లేదా, ఐజీలకు తెలియట్లేదా, లేదా ఆడిటర్లకు తెలియట్లేదా అంటే కనుక దానిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టామని కూడా ఏసీబీ అధికారులు చెప్తారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనేక నెలలుగా వేళ్ళులుకుపోయి ఉన్నటువంటి ఈ అవినీతి దందా పైన ఏసీబీ ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసింది. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రైవేటు వ్యక్తుల దందాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన, ముఖ్యంగా ఏవైతే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయో, లూప్ హోల్స్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వాటిపైన నివేదిక ఇస్తామని కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక బీజేపీ బోరబండ ప్రచారానికి లైన్ క్లియర్ అయింది. బండి సంజయ్ ప్రచారానికి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోరబండ సైట్ 3లో బండి సభకి అనుమతి లభించింది. సభా ప్రాంగణంలో కేంద్ర బలగాలు మోహరించాయి. అంతకుముందు బీజేపీ వర్సెస్ పోలీసులు అన్నట్లుగా నడిచింది వివాదం. పర్మిషన్ లేదన్నారు బోరబండ పోలీసులు. ఇదిగో ఈసీ పర్మిషన్ కాపీ అంటూ ఎక్స్ లో షేర్ చేశారు బండి సంజయ్. ఇప్పుడు ప్రచారానికి లైన్ క్లియర్ కావడంతో బోరబండకి తరలి వెళ్తున్నారు బీజేపీ శ్రేణులు. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, మొత్తానికి బోర్బండ ప్రచారానికి లైన్ క్లియర్ అయింది. బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? ప్రచారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కొద్దిసేపటి క్రితం వరకు కూడా బోరబండలో టెన్షన్ వాతావరణం ఉంది. ఓవైపు పోలీసులు పర్మిషన్ లేదంటుంటే మధ్యాహ్నం నుంచి కూడా బీజేపీ శ్రేణులు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, బీజేపీ బోరబండ సైట్ 3లో ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్ షోకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ రోడ్ షోకి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, అదేవిధంగా పోలీసుల నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ హఠాత్తుగా మధ్యలో ఒకసారి అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు చెప్పడంతో కొంత కన్ఫ్యూజన్, టెన్షన్ వాతావరణంతో క్రియేట్ అయింది. పెద్ద ఎత్తున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా పోలీసుల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి పరిస్థితి. తాడో పేడో తేల్చుకుంటాం తప్ప వాయిదా వేసుకునే పద్ధతే లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దీని మీద బీజేపీ శ్రేణులు ఏమనుకుంటున్నారు? బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు, వీరేంద్ర గౌడ్ గారు. ఏంటి కొద్దిసేపు టెన్షన్ నడిచింది, ఇప్పుడు ఫైనల్గా ఇచ్చారు కదా, ఏం చేస్తున్నారు, ఎలా జరగబోతుంది సభ? అంటే ఇప్పుడు ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం చుట్టుకున్నది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయినరు అని ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం ఆపాలి, ఇంకా బీజేపీని ఇంకా పెరగకుండా ఎట్లా చూడాలి అని చెప్పి భయంతోని అన్ని పిచ్చి పిచ్చి రాజకీయాలు అనేది మొదలుపెట్టినరు. దాంట్లో భాగంగానే అసలు వాస్తవంగా మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. మేము పర్మిషన్కి 2 days బ్యాకే పర్మిషన్ పెట్టినాం. పర్మిషన్ వచ్చింది, మా పర్మిషన్ కాపీ కూడా మాకు వచ్చింది. దాని తర్వాతనే మేము పని అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం. దానికి రోడ్ షోకి సంబంధించిన వర్క్ ఇవ్వడం మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి హఠాత్తుగా పర్మిషన్ లేదు అని చెప్పి, దీనికి ఎందుకు అంటే ఇంకో పార్టీకి పర్మిషన్ ఇచ్చినట్టు, అందుకోసం మా పార్టీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తారని చెప్పి ఉన్నట్టుండి హఠాత్తుగా చెప్పడము అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మొత్తము మేమందరం కూడా మేమైతే రెడీ అయిపోయినాం. సరే పర్మిషన్ వచ్చినా రాకపోయినా ఏమున్నా కానీ మేము ముందుకెళ్ళాలి, మా నాయకుల వాదాన్ని మేము ప్రజల దాకా తీసుకెళ్ళాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విధి విధానాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది చాలా స్పష్టంగా మా నాయకులు అనుకున్నారు. కాబట్టి చెప్పడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మాకు ఇప్పుడే తెలిసింది పోలీసు వాళ్ళు ఈ పర్మిషన్ అప్రూవ్ చేశారని చెప్పి తెలిసింది. అంటే ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మా సభ సక్సెస్గా కాకుండా చూసేటువంటి ప్రయత్నము పోలీసు వాళ్ళు కూడా. అండ్ ఎలక్షన్ కమిషన్ మాకు పర్మిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేయడం ఏంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళు ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజే ఇది ఒత్తిడిలో పనిచేస్తే రేపు పొద్దున ఎలక్షన్ టైంలో బూత్లలో దగ్గర 100 బూత్లలో సెన్సిటివ్ బూత్లలో ఇంకెట్లా పనిచేయబోతున్నారో దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది. అది మనం చూడొచ్చు. కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ డీకేఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున వేలాదిగా తరలిరానున్న బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలతోటి ఇక్కడ ఉప ఎన్నికకు సంబంధించిన రోడ్ షో నిర్వహిస్తాము, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాము. కాసేపు పోలీసులు టెన్షన్ క్రియేట్ చేయడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. దాంతోపాటు బీజేపీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అధికారులు తొలుత పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం, వీటన్నిటి మీద పరిణామాలు చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకునే వరకు కూడా ఈ సభను నిర్వహిస్తాం తప్ప వాయిదా కానీ రద్దు కానీ చేసుకునే పరిస్థితి లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బంజారాహిల్స్లో ఉన్న తన నివాసం నుంచి బండి సంజయ్ ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే బీజేపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, లోకల్గా ఉన్న పబ్లిక్ కావచ్చు, అంతా కూడా ఈ రోడ్ షో ప్రాంగణానికి చేరుకున్నారు.
బీజేపీ ఏదైతే బోరబండ చౌరస్తా నుంచి ఇక్కడ ప్రస్తుతం నేనున్నటువంటి సైట్ 3 అంటారు, అక్కడి నుంచి ఇక్కడి వరకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ రోడ్ షో చేసుకొని దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తారు. డెఫినెట్గా నామినేషన్ ర్యాలీ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటున్నటువంటి ర్యాలీ కావడంతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఈ సభతోటి పెద్ద ఎత్తున ఉత్సాహం రాబోతుంది. గేమ్ చేంజర్గా మారబోతుంది ఈ సభ. ఈ వరుసగా ఈ 3 రోజులు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామంటూ ప్రస్తుతం మనతో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలని పదే పదే చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటున్నారు. దానిపై మంత్రులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమీక్షలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. అయితే ఈ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని ద్వారా పాలన ఎలా సాధ్యం అన్న విషయాలపైన సమీక్షలో క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో డేటా ఆధారంగానే పాలన ఉంటుందంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రతిదీ వెబ్సైట్స్ లోనే పొందుపర్చాలన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ దాని ఆధారంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. ఆ డేటా ఆధారంగానే ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయన్నారు. అందుకోసం గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి డేటా ఆధారిత పాలన సాగిస్తామన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో ఆ టాస్క్ ఫోర్స్ నడుస్తుందంటున్నారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పారదర్శకంగా పాలన అన్న దానిపైనే ఈ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటున్నారు చంద్రబాబు. సో అధికారులతో పాటు ఇటు ప్రజలకి కూడా దీనిపై అవగాహన కల్పించే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే డేటా ఆధారిత పాలనకు సంబంధించి ఒక చక్కని ఎగ్జాంపుల్ అయితే మోంతా తుఫాన్ సమయంలో చూశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదే పదే కూడా ఈ డేటా ఆధారిత పాలనని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన సమావేశంలో కూడా కీలకమైన చంద్రబాబు కొంత ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా అధికారులకి అదేవిధంగా మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మోంతా తుఫాన్ సమయంలో ఆర్టీజీఎస్ ద్వారా అంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారం కూడా సచివాలయంలో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవడం, వెంటనే ఆ నిర్ణయాన్ని ఆ క్షేత్రస్థాయికి వెళ్లే విధంగా అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు తీసుకున్న నిర్ణయం అదేవిధంగా ప్రజలకి మేలు చేసే విధంగా ఉండే నిర్ణయం వెంటనే అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ శాఖలు వివిధ శాఖలు ఉంటాయి, వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి విశ్లేషించి దాన్ని భద్రపరుస్తారు. అవసరమైన సమయంలో కింది స్థాయి అధికారులు కూడా ఆ డేటాను ఉపయోగించుకునే విధంగా ఈ డేటా ఆధారిత పాలన ఉండాలనేది సీఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. దీనికోసమే డేటా లేక్ను పెట్టి డేటా లేక్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అంతా కూడా సేకరించడం, క్రోడీకరించడం కూడా చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ లాంటి వ్యవస్థలను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం ఈ సాంకేతిక అంశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే ఒక సచివాలయాన్ని ఒక విజన్ యూనిట్గా తీసుకోవాలి, అక్కడి నుంచి డేటాను తీసుకోవాలి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన డేటాను కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం, అవసరమైన సమయంలో ఆ డేటాను తీసుకొని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఆ సమాచారాన్ని వినియోగించుకోవాలి అనేది చంద్రబాబు చెప్తున్నమాట. అదేవిధంగా మోంతా తుఫాన్ సమయంలో అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక తీర ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు పడిపోతే దానికి సంబంధించిన ఫోటోలు అక్కడ ఉన్న వాళ్ళు కనుక అప్లోడ్ చేస్తే వెంటనే అధికారులు ఒక చర్యలు తీసుకుని అంటే కొంతమంది పని వాళ్ళని అక్కడికి పంపించి ఆ చెట్టును తొలగించడం, తర్వాత ఆ పని పూర్తయినట్లుగా ఆ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, అది కలెక్టర్ దాకా కూడా చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి డేటా ఆధారిత ముఖ్యంగా ఏదైతే డేటా ఆధారిత పాలన అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మరింతగా అందిపుచ్చుకొని సాంకేతిక అంశాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మెరుగైన పాలన అందించాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ దిశగానే ఇవాళ సమావేశం జరిగింది. ఆయన పలు కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే మనం చూస్తాం వాట్సాప్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇప్పటికే వాట్సాప్కి సంబంధించి ఒక నెంబర్ ఇచ్చారు. దాని ద్వారా కూడా అనేక పౌర సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంది. గతంలో ఏదైతే మనం కార్యాలయాల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇవాళ మనం వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్లో కనుక మనం అప్లోడ్ చేసుకున్నట్టయితే లేదా అప్లై చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ సాంకేతిక అంశాలన్నింటినీ కూడా తీసుకొని వాటన్నిటిని అందుకనే
పలు ఎగ్జాంపుల్స్ కూడా అంటే పలు ఉదాహరణలు కూడా సూచిస్తూ ఎక్కడైతే కొన్ని సమస్యలు కూడా మనం ఇవాళ సీఎం ప్రస్తావించిన దాంట్లో ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళంలో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జరిగిన తొక్కిసలాటను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి డేటా కనుక అందుబాటులో ఉంటే దాన్ని సంబంధించి విశ్లేషించుకోవడం, దాన్ని మెరుగైన పాలన అందించే విధంగా కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎస్ నాగరాజ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ విచారణ మళ్లీ మొదలైంది. మొదటి రోజు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్, సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసుల్ని విచారించారు. ఉదయం తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరిగింది. వివేకానందను వెంకట్రావు తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మధ్యాహ్నం సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరిగింది. సంజయ్ కుమార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో సంజయ్ తరఫున లాయర్లు జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్లు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలు చూపించారు. ఇక ఇదే కేసు విచారణలో భాగంగా రేపు అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డిలపై వేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రభాకర్, వాదనలు ఎలా సాగాయి? ఇక ఈ పార్టీ మారిన విషయం పట్ల వాళ్ళు ఏమన్నారు? ఖండించారా లేదా ఒప్పుకున్నారా ఎమ్మెల్యేలు? పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోనే వాదనలు జరిగినట్టుగా తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు జరిగిన వాదనలో తెల్ల వెంకట్రావు తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాంతోపాటుగా అటు సంజయ్ తరపున న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సో ఇద్దరు కూడా చాలా డిఫెన్సివ్ మోడ్లో కేవలం తమ పార్టీ మారలేదు అనే యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. పార్టీ ఎక్కడ కూడా మారినట్టుగా ఆధారాలు లేవు, కేవలం మేము అభివృద్ధి కోసమే సీఎంను కలిసామనే యాంగిల్లోనే ఈ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే డిఫెన్స్ కౌన్సిల్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అటు జగదీష్ రెడ్డి న్యాయవాదులు కానీ, వివేకానంద గౌడ్ న్యాయవాదులు కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించారు. కండువా కప్పుకున్నవి, పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న సందర్భాలు ఇవన్నీ కూడా మొత్తం సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ కూడా దీనిపైన మరోసారి విచారణ చేయనున్నారు. 12వ తారీఖున మరోసారి రెండో విడత విచారణ జరగనుంది. ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలను విచారణ చేశారు. ఇప్పుడు రేపటితో ఇంకో 4 ఎమ్మెల్యేల విచారణ ముగుస్తుంది. సో 8 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ను రిజర్వ్ చేసి పెట్టారు. ఇంకొక 2 ఎమ్మెల్యేలు ఉంటారు, దానం నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి. ఈ 2 ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంటుంది. దీనిపై ఇప్పటికే 3 నెలల్లో తీర్పును ఇవ్వాలని చెప్పిన న్యాయస్థానానికి తెలంగాణ స్పీకర్ కార్యాలయం కూడా కొంత గడువును కోరిన నేపథ్యంలో, ఇంకాస్త గడువున నేపథ్యంలో మరో 2 విచారించాకే, మరో 2 ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే దీనిపైన డెసిషన్ తీసుకోవాలనేది అయితే స్పీకర్ కార్యాలయం భావిస్తుంది. సో దీనిపైన ఇప్పటికే ఎవరు కూడా ఎవరైనా గడువు కోరాలని కోరినా లేకపోతే ఇంకొక రకంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మినహాయింపు లేదు అనేది ఇప్పటికే కోర్టు చెప్పిన నేపథ్యంలో, సో రేపు పోచారం శ్రీనివాసరెడ్డి అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే విచారణ ఉన్న నేపథ్యంలో, రేపు అరికెపూడి గాంధీ అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు విచారణ ఉన్న నేపథ్యంలో, సో రేపు ఇది ముగుస్తుంది. దాని తర్వాత మరొకసారి రెండో విడత విచారణ ఉంటుంది 12వ తేదీన. దాని తర్వాత దానం అట్లాగే కడియం ఈ 10 మంది ఎమ్మెల్యేల విచారణ తర్వాతనే డిఫెక్టింగ్ కేసుకు సంబంధించిన కంక్లూజన్ అయితే రాబోతుంది. రైట్ ప్రభాకర్. బీహార్లో తొలి దశ పోలింగ్ కాసేపట్లో ముగుస్తుంది. 121 స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. లఖీసరాయ్లో పోలింగ్ కేంద్రం దగ్గర హంగామా జరిగింది. లఖీసరాయ్లో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. రాళ్లు, చెప్పులు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు. అధికారుల తీరుపై విజయ్ సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పటికీ ఆర్జేడీ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ బూత్ లో తన ఏజెంట్ పై దాడి చేశారని ఆరోపించారు విజయ్ సిన్హా. ఆర్జేడీ ఎమ్మెల్సీ అజయ్ సింగ్ తో విజయ్ సిన్హాకు గొడవ జరిగింది. ఆర్జేడీ నేతలు పోలింగ్ ను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు విజయ్ సిన్హా. కొంతమంది పోలీసులు ఆర్జేడీకి ఓటేయాలని చెప్తున్నారని ఆరోపించారు. ఒక పోలీస్ అధికారిని మార్చాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. खुड़ियारी गांव है, खुल करके सुबह ही 6:30 बजे से यहाँ मामला इतना गंभीर है, उसके बाद भी इतनी लापरवाही है प्रशासन की ओर से, धिक्कार है इसे। ये कुल राजद के लोग हैं और राजद के भी शरीफ लोगों को नहीं, राजद के गुंडे लोग ये सब हैं। లఖీసరాయ్లో విజయ్ సిన్హా కాన్వాయ్ పై దాడి ఘటనపై ఈసీ విచారణకు ఆదేశించింది. పోలింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగానే ఉన్నారు.
గోపి, ఏంటి పరిస్థితి? ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు? ఈ ఘటన తప్ప ఇంకా మిగతా చోట్లంతా సాఫీగా సాగినట్టేనా? బీహార్లో ఎన్నికల పోలింగ్ తొలి విడతకు సంబంధించి మరి కాసేపట్లో ముగియబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.77% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. సో ఇప్పుడు ఈ 5 గంటల వరకు కూడా 56 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పరిధిలో 56 పోలింగ్ బూత్స్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఎందుకంటే సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, అలాగే భద్రతాపరమైన కారణాల రీత్యా 5 గంటలకే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అనేది ముగిసింది. 6 గంటల కల్లా పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది ముగుస్తుంది. సో ఓవరాల్గా 70% వరకు కూడా తొలి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించిన పోల్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉన్నాయి. ఈసారి భారీ సంఖ్యలో ప్రజలు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. ప్రధాని మోడీ, అలాగే ఇటు కేంద్ర మంత్రులు, ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఉదయం నుంచే కూడా ఇటు తేజస్వి యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఉదయాన్నే పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మరి కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది. లఖీసరాయ్లోనే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పైన ఇటు ఆర్జేడీకి సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అజయ్ సింగ్, అలాగే సుజీత్ కుమార్, ఈ ఇద్దరు కూడా దాడి చేశారు. ముఖ్యంగా ఆ కాన్వాయ్ పైన రాళ్లతోనూ, అలాగే చెప్పులతోనూ, పేడతోనూ దాడి చేయడంతో ముఖ్యంగా కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడ అల్లరి ముక్కల్ని చెదరగొట్టడం జరిగింది. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎవరైతే ఆర్జేడీ నేతలు ఈ డిప్యూటీ సీఎంపై దాడికి ప్రయత్నించారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి సైతం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రశాంతంగానే, అంటే మెజారిటీగా చూసుకున్నట్లయితే కనుక లఖీసరాయ్ ఘటన మినహా మొత్తం మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది ముగియబోతోంది. ఇక ఓ పక్క మొదటి విడత పోలింగ్ జరుగుతున్నప్పుడే రెండో విడత ఎన్నికల సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి. ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ విధంగా విపక్ష నేతలంతా కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఎవరికి కూటమంటే వారి కూటమి గెలుస్తుంది, ఎన్డీఏ గెలుపు పైన ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు ఆర్జేడీకి సంబంధించి, మహాగఠబంధన్కి సంబంధించి కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ నేతలు తమ ప్రభుత్వం, బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా మార్పుకు ఓటేస్తారు అని చెప్పి ఎవరికి వారు ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ప్రస్తుతం బీహార్ తొలి విడతకు సంబంధించి జరిగింది. ఎక్కువ శాతం పోలింగే ఈసారి. గత ఎన్నికల్లో, గతసారి 2020లో 3 విడతల్లో ఎన్నికలు జరిగితే ఈసారి కేవలం 2 విడతలకే దాన్ని కుదించడం జరిగింది. కాబట్టి ఈరోజు 121 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 18 జిల్లాల పరిధిలో ఎలక్షన్ జరిగాయి. ఇక సెకండ్ ఫేజ్లో భాగంగా ఇటు నవంబర్ 11వ తేదీన 122 కాన్స్టిట్యున్సీస్లో ఇటు 20 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. సో ఖచ్చితంగా సామాజిక వర్గాల వారీగా కూడా ఇటు బ్రాహ్మిన్స్, హిందూస్, అలాగే మైనారిటీలు, ఇటు అక్కడున్న రాజ్పుత్లు, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా పార్టీల వారీగా ఇటు సామాజిక వర్గాలు తమ నేతల్ని ఎంపిక చేసుకున్న పరిస్థితి. వారు ఆయా సామాజిక వర్గాల వారు ఆయా పార్టీలకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు జరిగిన ఓటింగ్లో కూడా చాలామంది అభివృద్ధికి ఓటేస్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. మరికొందరు ప్రస్తుత ప్రభుత్వ పాలన బాలేదు, మేము మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కొందరు చెప్పడం జరిగింది. సో చూడాలి. ఏదేమైనప్పటికీ 14వ తేదీన ఈ ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్లో ముఖ్యంగా ఆధారంగా ఎవరు గెలవబోతున్నారు అనేది మనకి స్పష్టమవుతుంది. సో తొలి విడత ఎన్నికల పోలింగ్కి సంబంధించి మరి కాసేపట్లో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైందన్న వివరాలను కూడా అధికారికంగా వెల్లడించడం జరుగుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరుగుతుంది. రైట్ గోపి.